ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమని ఆర్ఎస్ఎస్ సహప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావు అన్నారు. నారద మహర్షి జయంతి సందర్భంగా సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులను వారు ఘనంగా సన్మానించారు. ఏసీ నగర్లోని వివేకానంద స్కూల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాణాలకు తెగించి వార్తలను కవర్ చేస్తూ ప్రజలకు నిస్వార్థం చేసేవారే జర్నలిస్టులని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర నాయుడు, ఛానల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్, వార్తా శ్రీనులను సాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమని ఆర్ఎస్ఎస్ సహప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావు అన్నారు. నారద మహర్షి జయంతి సందర్భంగా సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులను వారు ఘనంగా సన్మానించారు. ఏసీ నగర్లోని వివేకానంద స్కూల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాణాలకు తెగించి వార్తలను కవర్ చేస్తూ ప్రజలకు నిస్వార్థ సేవ చేసేవారే జర్నలిస్టులని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర నాయుడు, ఛానల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్, వార్తా శ్రీనులను సాలువాలతో సత్కరించి మెమెంటో అందజేశారు. అనంతరం బిగ్ టీవీ స్టాఫర్ సురేంద్ర మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకురావటం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. తనను సన్మానించిన సాహితీ సుధా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా స్టాఫ్గా పనిచేస్తున్నాము. ముందుగా ఈ దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాహితీ సుధా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మిత్రులు ఇక్కడికి వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్లో నేను దాదాపు 9 ఏళ్ళుగా ఉండడానికి కారణం మా అన్న జయరాజన్న. దీంట్లో తప్పులున్నా నేను మంచి చేసినా పోయాడు, తప్పు చేసినా తిట్టాడు. సో ఇదే విధంగా మా అభివృద్ధికి తోడ్పాటు అందించిన తోటి సహోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.